కర్నూలు బస్సు ప్రమాదం మరొకముంది. ఇప్పుడు మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట వద్ద ఓఆర్ఆర్ నుంచి కిందకు బోల్తా పడింది న్యూగో ఎలక్ట్రికల్ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుంది ఈ న్యూగో ఎలక్ట్రికల్ బస్. ఒక ప్రమాదం మరొక ముందరే మరో ప్రమాదం కూడా సంభవిస్తూ ఉంది. అసలు ప్రైవేట్ బస్సెస్ అంటేనే ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అసలు ప్రమాణాలు పాటిస్తున్నారా, అసలు మొత్తం కూడా అసలు మరి డ్రైవర్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ కూడా అసలు పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా, అప్పటికప్పుడు టెంపరీగా ఎవరైనా డ్రైవర్లు అసలు అటు రూట్లో వెళ్ళినటువంటి డ్రైవర్లను ఎవరైనా అలాట్ చేస్తున్నారా ఏమో తెలియటం లేదు. కానీ అసలు ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎక్కాలంటేనే ఇప్పుడు ఒక భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. ఎందుకంటే దీపావళికి ముందులేమో రాజస్థాన్లో ఒక ఘటన జరిగింది, అక్కడ కూడా సజీవ దహనం అయిపోయారు. మరలా కూడా మొన్నటికి మొన్న దీపావళి తర్వాత ఇక్కడ నెల్లూరులో ఒక ఘటన, దాంట్లో కూడా సజీవ దహనం అయిపోయారు. ఇప్పుడు చూస్తేనేమో బస్సు ఏకంగా కూడా పడిపోయిన దృశ్యాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఒక ఘటన మరొక ముందర, కర్నూలులో జరిగిన ఘటన మరొక ముందలే మరలా కూడా ఇప్పుడు మరొక ప్రైవేట్ ట్రావెల్ బస్సు కూడా ప్రమాదానికి గురైంది. ఇది రంగారెడ్డి జిల్లా పెద్దంబరపేట వద్ద అయితే ఓఆర్ఆర్ నుంచి కిందకు బోల్తా పడిపోయింది ఈ న్యూగో ఎలక్ట్రికల్ బస్సు. ప్రమాద సమయంలో ఈ బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. వీళ్ళంతా మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్నారు ఈ న్యూగో ఎలక్ట్రికల్ బస్సులో. ఇక ఈ సమయంలోనే ఇటువంటి ప్రమాదం సంభవించింది. అసలు బస్సులు అంటేనే భయపడే సిచ్యువేషన్ నెలకొని ఉంది. ఒకదాని తర్వాత ఒకటి మరి ఎందుకు వెంటనే కూడా ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. అసలు ఏం చేస్తున్నారు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, అసలు అధికారులు ఏం చేస్తున్నారు, అన్నీ కూడా క్లియర్గా చెక్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఇప్పుడు అసలు పెద్ద క్వశ్చన్ మార్కుగా మారిపోతుంది. వరుసగా కూడా బస్సు ప్రమాదాలు జనాల్లోనైతే భయాందోళన పుట్టిస్తున్నాయి. ఇటు తాజాగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట ఇప్పుడు మరలా కూడా ఒక బస్సు ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ వైపు నుంచి దాచేపల్లికి వస్తుంది తెలంగాణ ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇక అద్దంకి నార్కేపల్లి హైవే దారిపై వేగంగా వస్తూ కూడా ముందుగా వెళ్తున్న లారీని ఆ బస్సు ఢీకొట్టింది. ఇలా కూడా ఒక ఘటన తర్వాత ఒక ఘటన. ఇప్పుడేమో ఎన్ని ఘటనలు కూడా మరొక ముందల ఇప్పుడు మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న ఈ న్యూగో బస్సు మరలా కూడా దీంట్లో కూడా ఇదే రకమైన ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక దీంతో కూడా అసలు బస్సులు ఎక్కాలా వద్దా అని కూడా జనాలు భయపడుతున్న దృశ్యాలు. అసలు రోడ్ల మీద జనాలు ప్రయాణించాలన్నా కానీ ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. ఒకవైపు రోడ్డు మీద నడుస్తున్నా కానీ ఏ వాహనం వచ్చి ఢీ కొట్టిద్దో అర్థం కాని పరిస్థితి. మరొక వైపు బస్సు ఎక్కితే బస్సులో కూడా ఇదే రకమైన పరిస్థితులు. అసలు జనాలకి ట్రావెలింగ్ అంటేనే ఒక భయం పుట్టేలా చేస్తున్నారు, భయం పుట్టేలా ఉంటున్నాయి కూడా. అసలు ప్రతి ఒక్కటి కూడా అసలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే అసలు ఏమవుతుందా అని చెప్పి కూడా అసలు ఇంటి నుంచి బయటకు వచ్చి ఈ బస్సులు ఎక్కిన వాళ్ళు మరలా సేఫ్గా వస్తారా రారా అని కూడా ఇప్పుడు భయాందోళన చెందే పరిస్థితులు. ఎందుకంటే మొన్న దీపావళికి అందరూ కూడా ఇళ్ళకి రావటం జరిగింది. ఇప్పుడు ఈ బస్సులో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే అసలు ఎవరైనా ఇంట్లో వాళ్ళు ప్రయాణిస్తున్నారు బస్సుల్లో అంటేనే ఒక భయపడాల్సిన సిచ్యువేషన్ నెలకొని ఉంది. డెఫినెట్గా కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి, సేఫ్టీ మెజర్స్ సరిగ్గా ఉన్నాయా ప్రతి బస్సులో కూడా, మరొక వైపు డ్రైవర్ కండిషన్ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మొన్న జరిగిన కర్నూలు ఘటనలో కూడా డ్రైవర్ వెంటనే కూడా బస్సు దిగి కనీసం లోపలున్న వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో కూడా వాళ్ళందరికీ ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా డోర్లు ఏమి తీయకుండా డ్రైవర్ దిగి పారిపోయిన సిచ్యువేషన్ నెలకొని ఉంది. ఈ విధంగా కూడా అసలు అర్థం కాని గందరగోళ పరిస్థితులు ఇప్పుడు ప్రైవేటు బస్సుల్లోనైతే నెలకొని ఉన్నాయి. ఇవి జనాల్లో ఒక భయాందోళన క్రియేట్ చేస్తూ ఉన్నాయి.